హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నా పేరు రబ్బాని. మన ఛానల్ వచ్చేసి రబ్బాని యూజ్డ్ కార్స్. ఫ్రెండ్స్, ఇవాళ నేను మీకోసం అయితే ఒక మంచి ఇన్నోవా క్రిస్టా తేడం జరిగింది. ఇది వచ్చేసి ఆంధ్రప్రదేశ్ స్టేట్ విజయవాడలో అయితే ఉంది. ఫ్యాన్సీ నెంబర్తో అనమాట, 0018 అనమాట ఫ్యాన్సీ నెంబరు. ఈ నెంబర్ తీసుకోవడానికి సార్కి 2 లక్షల రూపాయలు అయితే ఖర్చు అయిందంట ఈ నెంబర్ తీసుకోవడానికి. అప్పట్లో ఇప్పుడు కూడా అంతే ఖర్చు అవ్వచ్చు, చెప్పలేము. ఫ్రెండ్స్, ఈ వెహికల్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ స్టేట్ విజయవాడలో అయితే ఉంది. ఈ వెహికల్ ఇప్పుడు వరకు ఒక్కళ్ళే ఓనర్ ఫ్రెండ్స్. ఇది సింగిల్ ఓనర్ వెహికల్ ఫ్రెండ్స్. ఇది ఈ వెహికల్ ఇప్పుడు వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్టయితే 1,98,000 కిలోమీటర్లు అయితే తిరిగింది. అప్ టు డేట్ షోరూమ్ ట్రాక్ అయితే ఉంది ఫ్రెండ్స్. మీరు ఈ నెంబర్తో అయితే మీరు ట్రాక్ చేసుకోవచ్చు వెహికల్ని. షోరూమ్ ట్రాక్ అప్ టు డేట్ అయితే ఉంది. ఈ వెహికల్కి ఇప్పుడు వరకు ఎక్కడ యాక్సిడెంట్ అవ్వలేదు, ఏ గ్లాసు చేంజ్ కాలేదు, ఏ డోరు చేంజ్ కాలేదు. మీకైతే వివరంగా చూపిస్తాను. సీట్ కవర్స్ చూసుకోవచ్చు, 100కి 90% అయితే ఉన్నాయి. అలాగే టైర్స్ చూసుకోవచ్చు, 100కి 90% ఉన్నాయి. ఏసీ అయితే చాలా పర్ఫెక్ట్గా అయితే వస్తుంది. అలాగే సస్పెన్షన్ నుంచి ఎటువంటి నాయిస్ అనేది లేదు. నేనైతే చెక్ చేశాను. ఏ వెహికల్ అయినా నేను ఒక 2-3 కిలోమీటర్లు డ్రైవ్ చేసిన తర్వాతే నేను నా ఛానల్లో అయితే పెట్టడం జరుగుతుంది. ఇదైతే పెద్ద వెహికల్ కాబట్టి ఇంకా కొంచెం ఎక్కువ, ఒక 10 కిలోమీటర్ల దాకా అయితే నేను డ్రైవ్ చేశాను ఈ వెహికల్ని. ఒక గన్నవరం దాకా అయితే వెళ్ళొచ్చాం మేము ఈ వెహికల్ మీద. వెళ్ళొచ్చిన తర్వాత ఈ వీడియో అనేది నేను చేస్తున్నాను. మొత్తం చూశాను, స్టీరింగ్ కానీ, అలాగే ఏసీ కానీ, అలాగే ప్రతిదీ అన్ని చాలా బాగున్నాయి అనమాట. బాగున్న తర్వాతే నేనైతే ఈ వెహికల్ పెట్టడం జరుగుతుంది. వెహికల్ అంతా ఒరిజినల్ పెయింట్ మీద అయితే ఉంది. ఎదర బంపర్ ఒకటే పెయింట్ అయితే జరిగింది, మిగతాదంతా ఒరిజినల్ పెయింట్ మీద అయితే ఉంది ఈ వెహికల్. ఫ్రెండ్స్, రండి, ఈ వెహికల్ గురించి ఇంకా మీకు ఇప్పుడు వివరంగా అయితే చూపిస్తాను. రండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఇన్నోవా క్రిస్టా 2017 మోడల్ వి వర్షన్ అనమాట. మనం ఫ్రంట్ నుంచి చూడొచ్చు. ఇప్పుడు వెహికల్ అయితే చాలా నీట్గా అయితే ఉంది. హెడ్ లైట్స్ చూసుకోవచ్చు, చాలా నీట్గా అయితే ఉన్నాయి. 2 ఎక్కడ స్క్రాచెస్ కానీ డల్ అయిపోవడం కానీ అయితే లేదు. గ్రిల్ కూడా చాలా బాగుంది. నెంబర్ ప్లేట్ అయితే ఒక మూల ఇరిగిపోయింది, మిగతాదంతా సూపర్ ఉందన్నమాట. అలాగే ఫోక్ ల్యాంప్స్ కానీ, బంపర్ కానీ మొత్తం బాగుందన్నమాట. చాలా నీట్గా అయితే ఉంది. అలాగే బానెట్ చూసుకోవచ్చు. బానెట్ మీద ఎటువంటి స్క్రాచెస్ కానీ డెంట్స్ కానీ ఏం లేవు, నీట్గా అయితే ఉంది. దుమ్ము అయితే ఉందన్నమాట, వాష్ చేయలేదు. ఇదిగోండి దుమ్ము అన్నమాట ఇది. ఓకేనా ఫ్రెండ్స్, ఇది దుమ్ము అన్నమాట. ఇది కనబడుతుంది కదా, దుమ్ము. అది వెహికల్ అయితే చాలా నీట్గా అయితే ఉంది. నేనైతే చూశాను, చాలా బాగుంది. ఏ గ్లాసు ఏమి చేంజ్ కాలేదు. ఓవరాల్గా మీకైతే ఇప్పుడు వెహికల్ ఒకసారి చూపిస్తాను, చూడండి. టైర్స్ చూసుకోవచ్చు, 100కి 90% అయితే ఉన్నాయి టైర్స్. ఎలై వీల్స్ మీద ఎటువంటి స్క్రాచెస్ కానీ ఏమీ లేవు, చాలా నీట్గా అయితే ఉన్నాయి. అలాగే లెఫ్ట్ సైడ్ డోర్ చూసుకోవచ్చు, చాలా నీట్గా అయితే ఉంది. ఎక్కడ స్క్రాచెస్ డెంట్స్ ఏం లేవు. లెఫ్ట్ సైడ్ బ్యాక్ డోర్ చూడొచ్చు, చాలా నీట్గా అయితే ఉంది. అలాగే క్వార్టర్ ప్యానల్ చూసుకోవచ్చు, చాలా నీట్గా అయితే ఉంది. ఇక్కడ ఒక చిన్న డెంట్ ఒకటి కనబడుతుంది మనకి, ఇక్కడ ఒక స్క్రాచ్ ఒకటి కనబడుతుంది. ఉన్నది ఉన్నట్టుగానే చెప్తాను ఫ్రెండ్స్. టైర్స్ చూసుకోవచ్చు, 90% అయితే ఉన్నాయి టైర్స్. వెనకాల నుంచి చూడొచ్చు మనం డిక్కీ, చాలా నీట్గా అయితే ఉంది. ఎక్కడ డెంట్స్ కానీ ఏమీ లేవు, చాలా నీట్గా అయితే ఉందన్నమాట. చూడండి, ఫ్యాన్సీ నెంబర్తో ఉంది వెహికల్. 0018 అనమాట, 9 టోటల్ అనమాట. చాలా బాగుంది. ఇప్పుడు రైట్ సైడ్ చూడొచ్చు మనం. టైర్స్ చూసుకోవచ్చు, 90% అయితే ఉంది టైరు. క్వార్టర్ ప్యానల్ మీద ఎటువంటి స్క్రాచెస్ కానీ డెంట్స్ కానీ ఏం లేవు, నీట్గా అయితే ఉంది. అలాగే రైట్ సైడ్ బ్యాక్ డోర్ చూసుకోవచ్చు, చాలా నీట్గా అయితే ఉంది. ఎక్కడ స్క్రాచెస్ కానీ డెంట్స్ కానీ ఏం లేవు. అలాగే డ్రైవర్ డోర్ చూసుకోవచ్చు మనం. డ్రైవర్ డోర్ కూడా అయితే చాలా నీట్గా అయితే ఉంది. ఎక్కడ అయితే పెయింట్ పడలేదు బండికి. ఫ్రంట్ బంపర్కి అయితే పెయింట్ పడింది, రిమైనింగ్ ఎక్కడ పెయింట్ అయితే అవ్వలేదు. చాలా నీట్గా అయితే ఉంది. ఫ్రంట్ టైర్ కూడా చూసుకోవచ్చు, 90% అయితే ఉంది. ఎక్కడ స్క్రాచెస్ కానీ ఏం లేవు. ఇలా చూసారు కదా. ఇప్పుడు ఇంకా డీటెయిల్గా అయితే చూపిస్తాను, చూడండి ఫ్రెండ్స్. గ్లాస్ చూసుకోవచ్చు, ఏం చేంజ్ కాలేదు. గ్లాస్ చూసుకోవచ్చు, ఏం చేంజ్ కాలేదు. అలాగే డ్రైవర్ సైడ్ డోర్ లైనింగ్ అనమాట, చూడొచ్చు మనం. ఎక్కడ పేస్ట్ పెట్టడం కానీ, కట్ అవ్వడం కానీ,
అలాగా ఏం లేదనమాట. బండితో పాటు వచ్చిన డోరే ఇది, ఎక్కడ చేంజ్ కాలేదు. లెఫ్ట్ సైడ్ బ్యాక్ డోర్ అనమాట, మనం చూడొచ్చు. బండితో పాటు వచ్చిన డోరే, ఎక్కడ చేంజ్ కాలేదు. లైనింగ్ చూసుకోవచ్చు మీరు. ఏ మెకానిక్ని తీసుకొచ్చినా, ఎవరిని తీసుకొచ్చినా ఇంతకు మించి చూసేది ఎవరు ఉండరు అనమాట. ఇదే మ్యాక్సిమం చూసేది ఎవరైనా. డిక్కీ డోర్ చూసుకోవచ్చు. డోర్ లైనింగ్ అయితే అలాగే ఉంది, ఎక్కడ చేంజ్ కాలేదు. బండితో పాటు వచ్చిన డోరే ఉంది. ఏ గ్లాసు ఏ డోర్ అయితే చేంజ్ కాలేదు, బండితో పాటు వచ్చినవి ఉన్నాయన్నమాట. లెఫ్ట్ సైడ్ బ్యాక్ డోర్ చూడొచ్చు మనం. బండితో పాటు వచ్చిన డోరే. అలాగే ఫ్రంట్ లెఫ్ట్ డోర్ చూసుకోవచ్చు మనం, కో డ్రైవర్ది. బండితో పాటు వచ్చిన లైనింగే ఉంది. అలాగే ఇంటీరియర్ చూసుకోవచ్చు. సీట్లు చూడండి, చాలా బాగున్నాయి. కంపెనీతో పాటు వచ్చిన సీట్లు అనమాట, ఇప్పటికి కూడా మెయింటైన్ చేస్తున్నారు. సీట్ కవర్స్ చూసుకోవచ్చు, 100కి 90% అయితే ఉన్నాయి. ఎక్కడ సీట్ కవర్స్ చినగడం కానీ ఏమీ లేదనమాట. అలాగే ఇంటీరియర్ చూసుకోవచ్చు. డాష్ బోర్డ్ మీద ఎటువంటి స్క్రాచెస్ కానీ ఏమీ లేవు, చాలా నీట్గా అయితే ఉన్నాయి. ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉంది. స్టీరింగ్ మీద బ్లూటూత్ కంట్రోల్స్ అన్నీ పనిచేస్తున్నాయి. 4 పవర్ విండోస్ కూడా పనిచేస్తున్నాయి, నేనైతే చూశాను. వెహికల్ అయితే చాలా బాగుంది. గొప్పతనం ఏంటంటే టయోటాలో ఎంత పెద్ద వెహికల్ అయినా 5 గేర్లే ఉంటాయి అన్నమాట. 5 స్పీడ్ గేర్ బాక్స్ దీనికి. చూసారు కదా ఫ్రెండ్స్, ఇంటీరియర్ ఇదన్నమాట. ఫ్రెండ్స్ ఇంజన్ చూడండి ఎంత బాగుందో. మొత్తం అసలు ఎక్కడ ఆయిల్ లీకేజెస్ కానీ ఏమి లేవన్నమాట. నేనైతే మొత్తం చెక్ చేశాను. చెక్ చేసిన తర్వాత పెట్టడం జరుగుతుంది. అలాగే ఇక్కడ రస్ట్ అనేవి వస్తూ ఉంటాయి ఇన్నోవాలకి, ఎక్కడ రస్ట్ అనేది ఏమీ లేదు. అలాగే రేడియేటర్ పట్టి చేంజ్ అవ్వడం కానీ అలాగే ఏం లేదు. ఆషామాషి బండి కాదనమాట, కొన్ని లక్షలు పెట్టి కొనే బండి కాబట్టి మీకైతే వివరంగా క్లియర్గా అయితే చూపిస్తున్నాను మొత్తం. చాలా దూరం నుంచి అయితే ఫోన్ చేస్తూ ఉంటారు, కర్నూలు, కడప, చిత్తూరు ఇటు నుంచి అయితే చాలామంది అయితే కాల్ చేస్తున్నారు నాకు, ఇన్నోవాలు కావాలని. తాడిపర్తి అటు నుంచి మీకోసం అయితే ఇప్పుడు ఇంకా నీట్గా అయితే తీయడం జరుగుతుంది వీడియో. మీరైతే ఏం చేయలేదు, సబ్స్క్రైబ్ చేసుకోవాలి, లైక్ చేయాలి, షేర్ చేయాలి మన ఛానల్ని, అంతే. మీకైతే మంచి మంచి వెహికల్స్ ఇంకా సెకండ్ హ్యాండ్ తేడం జరిగింది. విజయవాడలో ఉన్నాయి, దూరం అయితే వెళ్ళలేకపోతున్నాను. చూసారు కదా ఫ్రెండ్స్, ఇప్పుడు ఇంజన్ నుంచి ఎటువంటి లీక్ కానీ రస్ట్ కానీ ఎక్కడా లేదు. మీకు ఇప్పుడైతే ఒకసారి ఇంజన్ స్టార్ట్ చేసి చూపిస్తాను, చూడండి ఫ్రెండ్స్. చూసారు కదా ఫ్రెండ్స్, సింగిల్ సెల్ఫ్లో అయితే వెహికల్ స్టార్ట్ అవుతుంది. ఇంజన్ ఆయిల్ నుంచి ఎటువంటి ఆయిల్ కానీ స్మోక్ కానీ రావట్లేదు. నేనైతే చెక్ చేశాను, మీకు కూడా చూపిస్తాను చూడండి. సార్ కొంచెం ఎక్సలరేటర్ ఇవ్వరా. ఆపేయండి సార్. చూసారు కదా ఫ్రెండ్స్, ఇంజన్ నుంచి ఎటువంటి ఆయిల్ కానీ స్మోక్ కానీ ఏం రావట్లేదు. ఇంజన్ అయితే చాలా పర్ఫెక్ట్ కండిషన్లో అయితే ఉంది. ఈ ఇంజన్లో సరదాగా 5 లక్షలు అయితే సరదాగా తిరుగుతాయి. 5 లక్షల తర్వాత నుంచి కూడా తిరుగుతాయి. చూసారు కదా ఫ్రెండ్స్, వెహికల్ చాలా ఎక్సలెంట్గా అయితే ఉంది. మీకైతే మొత్తం చూపించాను. ఇంజన్ ఎలా ఉంది, డోర్లు ఎలా ఉన్నాయి, గ్లాసెస్ చేంజ్ అయినాయా లేదా, టైర్లు ఎలా ఉన్నాయి, ఎక్కడ రస్ట్ ఉంది, ఎక్కడ డెంట్ ఉంది, మీకైతే ప్రతిదీ క్లియర్గా చూసారు కదా మీరు. వెహికల్ ఎలా ఉందనేది. ఎలా ఉండాలంటే ఫ్రెండ్స్, ఇప్పుడు నేను కూడా ఎప్పుడన్నా నాకు వీడియో చేయమని చెప్పి పిలుస్తున్నారు, వెళ్ళినప్పుడు చూస్తే నాకు ఫొటోస్లో ఒకలా ఉంటుంది, అక్కడికి వెళ్ళి చూస్తే ఇంకోలా ఉంటుంది వెహికల్. నాకు కూడా చాలా బాధ వేస్తుంది, ఎందుకంటే నేను అలాంటి యాక్సిడెంట్ వెహికల్స్ రస్ట్ వచ్చేసి చేయను అనమాట.
కాబట్టి దూరం దూరం పిలిచి అలాంటి బండ్లు చేయమంటున్నారు. అంత దూరం వెళ్ళిన తర్వాత నేను బాధపడుతున్నాను. అలాగే మీరు ఎవరైనా కొనుక్కోవడానికి వచ్చినప్పుడు చాలా దూరం నుంచి వచ్చి ఈ వెహికల్ ఏంట్రా బాబు ఇలా ఉందనుకొని మీరు బాధపడేదంటే నేను ఎక్కువ బాధపడతానన్నమాట. కాబట్టి మీకు వివరంగా అనమాట అట్టిపండు ఒలిచినట్టు అలాగే మనిషికి బట్టలన్నీ ఊడదీసేసినట్టు మీకు వెహికల్ అయితే చూపించడం జరుగుతుంది. ఎందుకంటే పేదవాడి కళ అన్నమాట. ఒక సెకండ్ హ్యాండ్ వెహికల్ కొనుక్కోవడం అనేది ఒక మిడిల్ క్లాస్ వ్యక్తి కళ అన్నమాట. ఆ కళ లైఫ్ లాంగ్ అయినా డబ్బులు పోగేసుకొని ఒక మంచి బండి కొనుక్కోవాలని చెప్పి ఉంటాడనమాట. అలాంటి మనిషికి మోసం చేయకూడదు మనం. ఏం లేదండి, బండి ఎక్కినప్పుడల్లా మనల్ని తిట్టుకుంటా ఉంటారనమాట. కమిషన్ ఇస్తే ఒక 10,000 అలా ఇస్తారేమో, కానీ బండి ఎక్కినప్పుడల్లా ఏం బండి ఇప్పించాడరా, ఏం బాగుపడతాడరా, ఎందుకురా అలా చేసాడు అనుకుంటా ఉంటారు. కాబట్టి నేను అలాంటి బండ్లు అయితే పెట్టను. ఎవరు నాకు ఫోన్ చేయొద్దండి. చాలా మంది అయితే ఫోన్ చేస్తున్నారు, ఫొటోస్ పెడుతున్నారు, ఆ బండ్లు పెట్టండి అని. వెళ్ళిన తర్వాత చూస్తే బండ్లు అయితే బాగోట్లేదు. నేనైతే ఒరిజినల్ బండ్లు నాన్ యాక్సిడెంట్ అయితేనే పెట్టడం జరిగింది. ఫ్రెండ్స్, ఈ వెహికల్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ స్టేట్ విజయవాడలో అయితే ఉంది. మీకు ఎవరికన్నా కావాలనుకుంటే డైరెక్ట్ గా నాకు ఫోన్ చేయండి. నా నెంబర్ అయితే డిస్క్రిప్షన్ లో ఇస్తున్నాను. ఈ వెహికల్ కాస్ట్ వచ్చేసి 17,50,000 అయితే ఓనర్ గారు చెప్తున్నారు. ఒక్కళ్ళే ఓనర్ ఫ్రెండ్స్ ఈ బండికి. మర్చిపోబాకండి, ఇన్సూరెన్స్ అయితే లేదు ఫ్రెండ్స్. టైర్లు ఉన్నాయి, సీట్లు ఉన్నాయి, ప్రతిదీ ఉందన్నమాట వెహికల్ కి. ఫ్రెండ్స్, నాది కొత్త ఛానల్, షేర్ చేయండి, లైక్ చేయండి. ఉంటాను ఫ్రెండ్స్, జై హింద్.